రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇచ్చిన ముఖ్యమంత్రి హామీని విద్యుత్ అధికారులు నీరుగారుస్తున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇక వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 9 గంటల కరెంట్ ఇస్తామన్నారని చెప్పారు. ఇక ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు కాకముందే విద్యుత్ వేళల్లో మార్పులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సరిపోకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. శ్రీశైలంలో జలాశయం ఉన్నా విద్యుత్ ఇవ్వలేమని చెప్పడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులు ఇప్పటికే పంటలు ఎండిపోయి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని గుర్తు చేశారు. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ రోజు పట్టపగలు మరి కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు ఆ రకమైనటువంటి వర్షాలు సరిగా లేక పంటలు ఎండిపోతా ఉంటే 9 గంటల కరెంటు కూడా సరిపోక ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బోర్లు కానీ బావులు కానీ